మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటావు తెలుసా? అన్నానికి ఉన్నా లేకపోయినా ఒకళ్ళు సహాయం చేసుకొని మగోళ్ళు గుట్టు బయట వేయకుండా ఆడవాళ్ళు సత్తు మనకి ఇంట్లో సంసారం చేసుకుంటామండి. అయ్యి మా గొసగొసలు. తాగుతున్నావా? పొద్దున అనంగా వెళ్ళావు బియ్యం తెస్తారని, బియ్యం లేకుండా ఇప్పుడు వచ్చి ఊపుంటూ వచ్చావేంది? పిల్లలకి అన్నం ఏం వండి పెట్టాలి నేను? మందు తాగడానికి ఏడిపే వచ్చింది. తాగావుగా కడుపు నిండా. నువ్వు ఒక్కరో దాంట్లో సరిపోయింది, మేమంతా ఏం తినాలి? డబ్బులు లేవే. డబ్బులు లేకుండా మొన్న తాగొచ్చా నాన్న. అరే నువ్వు కూడా నన్ను ప్రశ్నించేవాడు అయిపోయావురా. మీ అమ్మ జీవితం నువ్వు కూడా నన్ను ప్రశ్నిస్తున్నావురా. నువ్వు ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ముందంటే ఎవరో ఒకరు పోపిస్తారు నాన్న, డబ్బులు ఏమంటే ఎవరు ఏమరా చూడబాక. నువ్వు డబ్బులు ఏమంటే ఒక 100 రూపాయలు ఏమంటే ఎవరు ఇయ్యరు. మందు తాగటానికైతే ఎక్కడి నుంచి వస్తారో ఏమో మరి, ఫ్రెండ్స్ మరి వస్తారు, వచ్చి మందు పోపిస్తారు, మందు ఇప్పిస్తారు. కుటుంబాన్ని పోషించుకోవాలయ్యా, మందు తాగితే కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా తయారైతే అందుకే కుటుంబాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. నన్నేమన్నా ఒప్పుకుంటా గానీ మా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకాను. తాగుబోతులందరూ అనేది అదే, ఫ్రెండ్స్ అన్నయ్యరు, తాగిన వాళ్ళు అన్నయ్యరు. ఎందుకు అన్నయ్యాలే? వాడు నాకేం లోటు చేశాడు? నీ కడుపు నింపాడు అంతే. అవును, మా మందు బాబులంటే మాకు దేవుడు, మేము లేకపోతే మీరు లేరు తెలుసా? మరి పొద్దుటాంచి పిల్లకాయలలో మేమేం తినకుండా పొత్తున్నాం. అంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ సంపాదించుకోండి. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అరే ఒక ఫోన్ కొట్టి నాకు మందు లేదురంటే తెచ్చిచ్చిదిగో నేను వచ్చాను. అరే మావ నాకు మందు చాలేదురంటే మళ్ళీ మా వాడు క్వార్టర్ తెచ్చిపోయాడే. ఫ్రెండ్స్ సంపాదించుకోండి మీరు కూడా. ఊరక మొత్తం కూర్చొని మాట్లాడుకోవటం కాదు. సబ్బందులు మాలాగా ఫ్రెండ్స్ సంపాదించుకోండి. మా ఆడవాళ్ళము మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటావు తెలుసా? అన్నానికి ఉన్నా లేకపోయినా ఒకళ్ళు సహాయం చేసుకొని మగోళ్ళు గుట్టు బయట వేయకుండా ఆడవాళ్ళు సత్తు మనకి ఇంట్లో సంసారం చేసుకుంటామండి. అయ్యి మా గొసగొసలు. మీలాగా మందులు తాగి రోడ్లు ఎమ్మిటి తిరగటం కాదు. మీకు జోహార్లు. అరే ఇక నుంచి మీరెవరు మందు తాగకూడదు. పెద్ద అయినాక నాయాలు ఇప్పుడే తాగలే చూస్తాయేమో, ఇప్పుడు కాదు, పెద్ద అయినాక ఎవరు తాగబాకండి. తాగితే నా అల్లారి ప్యాంట్ లోపు తీసుకొడతా నేను. ఐ లవ్ యూ మందు. ఆ మందుకే ఐ లవ్ చెప్పుకుంటా ఈ అరుగు మీదే బండుకు. ఇంట్లోకి వస్తే కాళ్ళు ఎరగొడతా. అరే మీ వల్ల చూడండి నా పిల్లంతో మాటలు పడాల్సి వస్తుంది. అరే వద్దురా అంటే తాపారా నాకు, మళ్ళీ తాపింది కూడా కాక ఒక క్వార్టర్ తీసుకొచ్చి ఇచ్చారా నాకు. అనవసరంగా అది నన్ను నుంచి అలాంటి తప్పుడు పని చేయనా ప్లీజ్. నేను ఇంక ముందు తాగను. ఆ తప్పు నేను తెలుసుకున్నానే, ఏమనబాకు ప్లీజ్. నేను తాగనమ్మా. అప్పుడు నీకు తెలిసిద్ది మందు ఎట్టదా తాగవని. నేను తాగలే. తాగబాకండ్రా నాయన, మీ దండం పెడతా. మీరు కూడా తాగబాక. మీ తాగుడు మానేది. ఇంట్లో ఈ తాగుడు వల్ల పిల్లలు అందరూ నాశనం అయిపోతా ఉన్నారు. ముందుకంటే ప్రతి ఒక్క నా బట్టలు డబ్బులు ఇస్తారు కానీ ఇంట్లో బోగలు ఇవ్వండి ఎవడు ఏరేవరా? మీకు ఏం పోయే కాలం వచ్చిందిరా? ఎందుకంటే రాండ్రాని ఫోన్లు చేసాలు పిలుస్తారు, పేకాట్లకి ముందుకి వీటన్నిటికి పిలుస్తారా? చేయబాకరా నాయన, మీకు దండం పెడతా. ఇంకా నాన్న మారుకోండిరా. తల్లిదండ్రులు చెప్పిన మాటిని శుభ్రంగా పనులు చేసుకుని తల్లిదండ్రులు పోషించండి. తల్లిదండ్రులు నేర్పి బాగా మీకు దండం పెడతారు. లేదు ఇంక బాధబ్బా.